ఎలాంటి అభివృద్ధి చేశారు? ఇప్పుడు మీరు పవర్లోకి వస్తే లేదంటే మీరు గెలిస్తే మచిలీపట్నానికి ఏం చేస్తామన్న ఒక ఎజెండాని మీరు 10 టీవీ కాన్క్లేవ్లో ఆవిష్కరించబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. నమస్తే. సతీష్ గారికి, అలాగే లక్ష్మి గారికి, అట్లాగే ఇక్కడ ఇచ్చేసిన అందరికి కూడా నమస్కారాలు. మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే చాలా పురాతనమైనటువంటి పట్టణం. బ్రిటిష్ కాలం నుంచి కానీ అంతకుముందు నుంచి డచ్ వారు, పోర్చుగీస్ వారు అక్కడంతా కూడా అక్కడ వర్తక వ్యాపారాలు జరిగినాయి. అలాంటి నగరాన్ని చాలా నిర్లక్ష్యం కాబడింది. బహుశా స్వతంత్రం రాకముందే ఒక గుర్తింపు ఉంది, కానీ స్వతంత్రం వచ్చాక గ్రాడ్యువల్గా గుర్తింపు కోల్పోయింది. అలాంటి దానికి తిరిగి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే మౌలిక వసతులు కల్పించే దాంట్లో కానీ కొంత అక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ కార్యక్రమాలు చూసుకున్నా టీడీపీ టైంలో జరిగినాయి. లాస్ట్ గవర్నమెంట్లో నేను యాక్చువల్గా 2009లో పాలిటిక్స్లో రావడానికి ముందు 2006లో మచిలీపట్నం పోర్టుని గోగులేరుకి తరలిచ్చేశారు. అక్కడ వాళ్ళకి అప్పచెప్పేశారు. అప్పుడు పేర్ని నాని గారు కూడా ఎమ్మెల్యేగా ఉండి నాకేం అభ్యంతరం లేదు, గోగులేరులో కట్టుకోండి అని చెప్పి ఆయన సైన్ చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఈ ప్రాంతాన్ని ఉనికే కోల్పోతుందని చెప్పి భావించి ఆ రోజున మేము ఉద్యమం స్టార్ట్ చేసాం. సైలెన్స్. ఆ ఉద్యమంలో నేను కూడా కీలక పాత్ర తీసుకుని దాదాపు 100 రోజుల దీక్షలు కానీ ఆమరణ దీక్షలు, చివరికి రాజశేఖర రెడ్డి గారు వచ్చి మచిలీపట్నంలోని పోర్టు నిర్మాణం చేస్తామని ఆయన మళ్ళీ విత్డ్రా చేసుకునే వరకు పోరాటం సాగింది. కానీ దాన్ని వాడు ముందుకు తీసుకెళ్ళ 2008లో శంకుస్థాపన చేశారు. 2014కు ముందు రకరకాలుగా జీవోలు ఇచ్చారు, కానీ ఏమీ మూమెంట్ జరగల. 2009లో నేను ఓడిపోయినా కంటిన్యూగా 5 సంవత్సరాల కాన్స్టిట్యున్సీలో అందరినీ కలుసుకుని సమస్యలు తెలుసుకుని ముందుకెళ్ళడం జరిగింది. 2014లో నేను ఎమ్మెల్యే గెలిచాను. బాబు గారు వెంటనే పిలిచి నాకు మినిస్టర్గా, మంత్రిగా అవకాశం ఇవ్వడం, ఇవన్నీ కూడా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం దాదాపు 2000 కోట్ల పైన నిధులు తీసుకొచ్చి అక్కడ విజయవాడ మచిలీపట్నం రోడ్ 4 లైన్ రోడ్ ఏర్పాటు చేసుకుంటాం కానీ, మచిలీపట్నంలో G+3 హౌసెస్ 6400 ఇల్లు నిర్మాణం చేయడం కానీ, అట్లాగే అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మాదంతా సముద్ర తీరం అవడం వల్ల మంచినీళ్ళకి ప్రాబ్లం ఉండదు. ముందుగా మున్సిపాలిటీలో ఫిల్టరేషన్ ప్లాంట్స్ కానీ, రిజర్వాయర్లు 8 రిజర్వాయర్లు కొత్త ఏర్పాటు చేయడం, పైప్ లైన్లు మొత్తం మార్పించడం, టోటల్ మచిలీపట్నంలో వాటర్ ప్రాబ్లం లేకుండా ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఇంకా బీచ్ అంతా కూడా డెవలప్ చేసుకుని అక్కడ బీచ్ ఫెస్టివల్స్ కానీ ఇలాంటివి కొన్ని కార్యక్రమాలు చేయటం. ఇండివిజువల్ హౌసెస్ ఒక్కొక్క ఇల్లు 2,50,000 రూపాయలతో దాదాపు 2,000 ఇళ్ళు టౌన్లో నిర్మాణం చేయటం కానీ, అలాగే రూరల్లో కూడా 1,50,000 నుంచి 2 లక్షలు హౌసెస్ రూరల్ ఇచ్చాం. అలాగే రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇవాళ గతంలో ఎప్పుడు జరిగిన బ్రిడ్జెస్, మచిలీపట్నం టు చిన్నాపురం డబల్ లైన్ చేసాం రోడ్డు. అట్లాగే అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటే దాన్ని 30 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణం చేస్తాం గుండేరు మీద. అట్లాగే కోడూరు నుంచి మచిలీపట్నం అంటే అవినిగడ్డ మచిలీపట్నం కాన్స్టిట్యున్సీకి కనెక్టివిటీ ఉంటుంది. అక్కడ దాదాపు 65 కోట్ల రూపాయలతో ఉల్లిపాలెం బ్రిడ్జ్ నిర్మాణం చేసాం. అలాగే 4 లైన్ రోడ్డు మచిలీపట్నం నుంచి బీచ్ వరకు 4 లైన్ రోడ్డు సగం వరకు అయింది, సగం ఇంకా చేయాల్సింది ఉంది. బైపాస్ రోడ్ అని ఇలా పెద్ద ఎత్తున కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం. అలాగే పోర్టు వరకు కూడా కావాల్సినటువంటి భూసేకరణ కోసం ఆ రోజున ల్యాండ్ పూలింగ్ కానీ, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అని ఇలా 3 స్కీమ్స్ తీసుకుని 25 లక్షల రూపాయలు. యాక్చువల్గా గవర్నమెంట్ రేటు 6 లక్షలు 7 లక్షలు ఉంది. దాన్ని 2.5 టైమ్స్ ఇస్తారు. అంటే మహా వస్తే 14-15 లక్షలు వస్తుంది. కానీ బాబు గారితో మాట్లాడి 25 లక్షల రూపాయలు వాళ్ళకి ఇప్పించి, రైతులకు ఇప్పించి వర్క్ స్టార్ట్ చేసాం. కానీ వీళ్ళు వచ్చినాక వర్క్ ఆపేశారు. మచిలీపట్నం పోర్ట్ అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి ఇంకా మిగతా అంశాల్లోకి వెళ్తాం. దాని లక్ష్మి కీలకమైనది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు, చంద్రబాబు నాయుడు కొబ్బరికాయ కొట్టారు, జగన్మోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేశారు అన్నది ఇష్యూ. అంటే ఇప్పటికి కూడా మచిలీపట్నం పోర్టు ఇంకా సంపూర్ణ రూపం దాల్చలేదన్న ఒక ఇష్యూస్కి మీరు ఏం చెప్పబోతున్నారు సార్? మీరు కూడా అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. డెఫినెట్గా రాబోయే 5 సంవత్సరాలు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను చాలా మ్యాక్సిమం దాని మీద ఇదే పేర్ని నాని గారు అక్కడ రైతులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేశారు. 2 సార్లు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి రైతులకి మీరు ఎవరో ఒక్క ఎంకర కూడా ఇవ్వద్దని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు. అయినా కూడా ల్యాండ్ అంతా కావాల్సినంత మేము చేసాం. వర్క్ కూడా స్టార్ట్ చేసాం. మిషనరీ దింపారు, నవయుగ సంస్థ వాళ్ళని తీసుకొచ్చి వర్క్ కూడా స్టార్ట్ చేసాం. అది కంటిన్యూ చేస్తున్నట్టయితే 2 ఇయర్స్లో వాళ్ళు ఖచ్చితంగా పోర్ట్ కంప్లీట్ అయ్యేది. కానీ మా దురదృష్టం ఏంటంటే వీళ్ళ రివర్స్ టెర్రర్ పేరుతో పోర్ట్ అంశం అనేది ప్రతిసారి ఎలక్షన్ ఎజెండాగానే మారుతుంది అనే దాని మీద ఏం చెప్తారు? నేను ఎలక్షన్ ఎజెండా కదా, ఎందుకంటే మేము గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మా టైంలో 2014లో
బాబు గారితో మాట్లాడి మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక సంస్థను ఏర్పాటు చేసాం, ముడా సంస్థ. సార్ ముడాని ఏర్పాటు చేసి ముడా పరిధిలో మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని మండలం టౌన్ ఉంటుంది. ఇవన్నీ కలిపి రేపు రాబోయే కాలంలో అక్కడ ఉన్నటువంటి అవసరాలు, టూరిజం కింద రిసార్ట్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేయటం, పోర్టును డెవలప్ చేయటం, ఇవన్నీ కూడా ఒక ఎజెండాగా పెట్టాం. పోర్ట్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయటం, ఈ 3 అంశాలు మేము తీసుకున్నాం. తద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది మా లక్ష్యం. ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాం. ఓకే. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ పోవడం, అక్కడ మేము కూడా రాకపోవడం, ఈ 2 కూడా మాకు ఇదైంది. మాకు ఇప్పుడు క్లియర్, నో ప్రాబ్లం. వచ్చిన వెంటనే డెఫినెట్గా చేసేదానికి పూర్తి. ఇప్పుడు వాళ్ళు కూడా 4 బర్తులకి దాన్ని తగ్గించారు. యాక్చువల్ 16 బర్తులు, అది 14 నుంచి 16 బర్తులకి. అది వాళ్ళు 4 బర్తులు దేనికి ఉపయోగపడుతుంది ఇవాళ? అలాగే మీరు వస్తే మళ్ళీ పాత మోడల్లోనే చేస్తారా 16 బెర్త్స్ ఇవన్నీ? డెఫినెట్గా ఒకసారి దాన్ని అంతా కూడా, అంతకుముందు అసలు పనికిరాదన్నారు, వైబుల్ కాదన్నారు. ఆ గవర్నమెంట్లో వాళ్ళందరూ అసలు వైబులే కాదన్నారు. దాన్ని ఈ స్టేజ్కి మనం తీసుకొచ్చాం. ఖచ్చితంగా డెఫినెట్ చేస్తాం. మా లక్ష్యం రాజకీయాలు కాదు, మంత్రి పదవులు కాదు, లేదా ఏదో రాజకీయాలు లబ్ధి పొందాలని కాదు. మా కాన్స్టిట్యున్సీ, నేను పుట్టిన గడ్డ మీద నేను చేయాలనే తపన. దానికోసమే ముందుకెళ్తాం. అంటే కొల్లు రవీంద్ర గారు, మచిలీపట్నం అంటే మీరు అన్నట్టు